कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। మొన్న జరిగినటువంటి పురపాలక ఎన్నికల్లో మా సిరిసిల్ల పట్టణానికి సంబంధించినటువంటి 6 కౌన్సిలర్లు వేసినందుకు మొట్టమొదటిగా వారికి సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనప్పటికీ సిరిసిల్ల పట్టణ ప్రజల తీర్పును కాంగ్రెస్ పార్టీ శిరస వహిస్తుంది. సరే, రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాలు, మున్సిపల్ కార్పొరేషన్లన్నింటిలో కూడా యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని స్వాగతించారు. దానికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రజలకు కూడా ఈ ప్రజాపాలనపై ఉన్నటువంటి నమ్మకాన్ని మరొకసారి రుజువు చేసిందనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ సిరిసిల్ల పట్టణంలో 6 గెలవడం మా పార్టీ శ్రేణుల్లో కొంచెం బాధ కలిగించినప్పటికీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మరొకసారి రుజువైందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాము. ఇంకొకటి, రాష్ట్రంలో యువరాజు, ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి అనే చెప్పుకునేటువంటి వ్యక్తి ఒక సిరిసిల్లకే పరిమితం చేయగలిగినటువంటి ఒక గొప్ప సిరిసిల్ల ప్రజలకు ఈ మీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్రం మొత్తం విడిచిపెట్టి తన నియోజకవర్గంకే పరిమితమైండు. అటువంటి భయాందోళనకు గురైనటువంటి కేటీఆర్ గారిని సిరిసిల్లలో 5 రోజులు మకాం పెట్టి గత 10 సంవత్సరాలు సంపాదించినటువంటి అక్రమ సంపాదనతోటి ప్రతి కౌన్సిలర్కు 30 నుంచి 40, 40 నుంచి 50 లక్షలు ఇచ్చి సిరిసిల్ల ప్రజలందరి మీద ఒక ఆర్థికపరమైనటువంటి ఓట్లపై ప్రభావితం చేసినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. రానున్న రోజుల్లో ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి. మీరు సిరిసిల్ల గెలవంగానే ఏదో జరిగిపోయిందని చెప్పి ఆలోచిస్తూ ఒక్కసారి 10 సంవత్సరాలు మీరు పురపాలక సంఘ మంత్రులుగా పనిచేసి మీరు చేసినటువంటి అభివృద్ధి ఏందో మీకు రుజువైంది. రాష్ట్రంలో ఎన్ని పురపాలక సంఘాలు, 7 కార్పొరేషన్లో ఒక్క కార్పొరేషన్ కూడా మీరు గెలవలేకపోయిందంటే మీ గత 10 సంవత్సరాలు మీ అసమర్థ పాలనే దీనికి నిదర్శనమని తెలియజేసుకుంటూ, దయచేసి ఇంకొకసారి 2 సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రజలు మీ ప్రభుత్వాన్ని చెంపదెబ్బ పెట్టి పాలదోలినటువంటి విషయాన్ని మరొకసారి పురపాలక సంఘం ఎన్నికల ద్వారా కూడా ప్రజలు మీకు వ్యతిరేకంగా తీర్పిచ్చి మీ అసమర్థ పాలన గురించి మరొకసారి తెలియజేసినందుకు ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పాలి. మీ ద్వారా సిరిసిల్ల ప్రజలకు ఒక విషయం తెలియాలి. సిరిసిల్ల పట్టణానికి సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా పద్మశాలి నేత కార్మికులకు కానివ్వండి, పద్మశాలి నేతలకు కానివ్వండి, పాలిస్టర్ సంఘాలకు కానివ్వండి, సైజింగ్ సంఘాలకు కానివ్వండి, అన్నిటి మీద కూడా ఫోకస్ పెట్టి సిరిసిల్ల పద్మశాలీలను పైకి తీసుకురావాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో యనుమల రేవంత్ రెడ్డి గారు, ఆదిశీనాన్న గారు, కేకే మహేందర్ రెడ్డి గారు, సంగీతం శ్రీనివాస్ గారు, నాగ సత్యనారాయణ గారు, ప్రకాశన్న గారి ఆధ్వర్యం లోపల సిరిసిల్ల ప్రజలందరికీ కూడా గతంలో పెట్టినటువంటి బకాయిలే కాదు, ఇంద్రప్రభ చీరలు కూడా అన్ని ఒక నాణ్యత గలటువంటి సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి దిశలో పయనిస్తున్న సందర్భంలో ఇలాంటి రిజల్ట్ పరిణామాలతో కొంచెం బాధ కలిగిస్తున్నప్పటికీ కూడా ఇక ముందు కూడా సిరిసిల్ల ప్రజల పట్ల ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వారి భవిష్యత్తులో వారి అభివృద్ధి కోసం కష్టపడుతుందని ప్రజాపాలన ద్వారా ముఖ్యమంత్రి గారికి మేము ఈ మధ్యనే హైదరాబాద్ వెళ్ళే కార్యక్రమం ఉంది. మా సిరిసిల్ల పరిణామాల పట్ల మా పట్టణాధ్యక్షుడు ప్రకాశన్న గారి ఆధ్వర్యంలో మేము ముఖ్యమంత్రి గారిని కలిసి కూడా మా సిరిసిల్ల పరిస్థితుల గురించి వివరించడానికి మేము ఈ మధ్యలో వెళ్ళడానికి జరుగుతుంది. ఇంకొకసారి మీకు చెప్పాలి ఏంటంటే, కేటీఆర్ గారు మీరు ఉన్నటువంటి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ గెలవంగానే మీరు ఏదో
గొప్ప పని చేసినా అనుకోకండి. రాష్ట్రంలో మీకు ఎంత దిగజారుతుందో, మీ పార్టీ ఎంత దిగజారుతుందో ఒకసారి గుర్తుంచుకోవాలి. అది మనసులో పెట్టుకొని మెదలాలి. అవాక్కులు చెవాక్కులు మా మహేందర్ రెడ్డి మీద, సంగీతం శ్రీనివాస్ మీద, ప్రకాశ్ అన్న మీద, అందరి మీద మాట్లాడడం సమంజసం కాదు. మీ జిల్లా అధ్యక్షుడికి మీరు ఇంకొక 2-3 వ్యక్తులు పెట్టిండ్రు దిగజారిందని చెప్పి. ఒకసారి రాష్ట్రాన్ని, సిరిసిల్ల గురించి మాట్లాడేటప్పుడు రాష్ట్రంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి మీ ద్వారా బీఆర్ఎస్ నాయకులకు తెలియజేస్తున్నాను. మరొకసారి 6 గెలిచినందుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు.